మాఫియాను పెంచి పోషిస్తున్నాడు. ఇది ఒక నయీం గ్యాంగ్ తప్ప ఇంకోటి కాదు. దాన్ని ఎమ్మెల్యే సమర్థించాడు వాళ్ళ తమ్ముడి మాటలు. మేము ఎప్పుడు 50-60 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాం, కానీ కుటుంబంలో ఎక్కడా కూడా కక్ష సాధింపు ధోరణిలోకి పోలే. చేతైతే సేవ్ చేశాను తప్ప ఎవడి మీద కక్ష చేయలే. ఈరోజు వాళ్ళు మాట్లాడిన మాటలు చూస్తే అది జిల్లాలో ఉన్న ప్రతి వ్యక్తి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇట్లాంటి వ్యక్తులకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చాడు. సమర్థించిన వాళ్ళ అన్నకు మళ్ళీ టికెట్ ఇచ్చాడంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వ్యక్తిత్వం ఎట్లాంటిదో ఆలోచించుకోండి. వైసీపీ అఫీషియల్ పేజ్లో అవన్నీ పోలీస్ స్టేషన్లో జరిగిన సంఘటనలు పోస్ట్ చేస్తే ఆ పేజ్లో వాళ్ళు తీసేశారు. అటువంటి వ్యక్తికి మళ్ళీ టికెట్ ఇస్తున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం ఎట్లాంటిదో మనం ఆలోచించాలి. ఇప్పుడు ఆయన్నే చెల్లెల్నే స్పేర్ చేయడంలే ఆయన. కాబట్టి ఈ వైసీపీ పార్టీ అనేదే ఒక మాఫియా పార్టీ. మాఫియాని పెంచి పోషించుకుంటా ఉంది. దీన్ని తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది. ఇటువంటి వ్యక్తులను నగర బహిష్కరణ అంటా ఉందామా, నేను రాష్ట్ర బహిష్కరణ చేయాలి, అవసరమైతే దేశం నుంచి బయటికి పంపించాలి. ఇటువంటి వాళ్ళను ఖచ్చితంగా జరుగుతుంది. అది తెలుగుదేశం పట్ల అధికారంలోకి వస్తే చట్ట ప్రకారం బహిష్కరణ చేపిస్తాం. ఈ కడపలో నేను 7.5 నెలల నుంచి తిరుగుతూ ఉన్నాను. ఎంతమంది ముస్లిం మైనార్టీ పిల్లోళ్ళు వచ్చి నన్ను వదినమ్మ అని పిలుస్తారు, అక్క అని పిలుస్తారు, మ్యాక్సిమం వదినమ్మ, వదిన గారు అని. అలాంటి సొసైటీ, మర్యాద ఉన్న సొసైటీ మన కడప నియోజకవర్గం. ఎంతో మర్యాదస్తులు. ఆడబిడ్డ అంటే అంత ప్రొటెక్టెడ్గా చూస్తారు. నేను ప్రజల్లోకి వెళ్తా అంటే ఈ పిల్లోళ్ళు మా పార్టీలో ఉన్న మా మైనార్టీ పిల్లోళ్ళందరూ నాకు చేతులు అడ్డం పెట్టి నన్ను ప్రొటెక్ట్ చేస్తారు. అలాంటి సొసైటీ ఉన్న దాంట్లో వీళ్ళిద్దరు చీడ పురుగులు. మహిళలంటే గౌరవం లేదు వీళ్ళకి. వాళ్ళ ఇంట్లో వాళ్ళిద్దరికీ కూతుళ్ళు ఉండారు. ఒక్కసారి ఆలోచించాలి వాళ్ళు. దీనికి నన్ను పోలీస్ స్టేషన్లో మాట్లాడిన దానికి మతం రంగు పులవాలనుకుంటున్నారు. ఎంత దుస్థితికి, దుర్మార్గానికి వెళ్ళారంటే వీళ్ళు. మతం రంగు పులిమి దీని నుంచి కూడా అడ్వాంటేజ్ తీసుకోవాలనుకుంటున్నారంటే సిగ్గుపడాలి ఈ సొసైటీ. దానికి టీడీటీ బోర్డులో మెంబర్ ఒకరు వీళ్ళు చెప్తే ఆయన వచ్చి స్టేజ్ ఎక్కి మాట్లాడితే ప్రతి ఒక్కరు దాని మీద విమర్శిస్తే నమస్కారం, నాకు దీంతో సంబంధం లేదు అని నేను ఒకటే చెప్పాను. ఇది మహిళకు, ఈ యొక్క నియోజకవర్గంలో మహిళ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఇది. నాది, నేను ఒక పొజిషన్లో ఉన్నాను కాబట్టి, అది పోలీస్ స్టేషన్లో జరిగి బహిర్గతంగా జరిగింది కాబట్టి అందరికీ తెలిసింది. తెలియకుండా జరిగేటివి ఎన్నో ఉన్నాయి. నాకు ఎన్నో ఎక్స్పీరియన్స్ వాళ్ళు చెప్పారు. ఒక అమ్మాయి వెళ్ళిపోయి నాకు కరోనాలో చచ్చిపోయినాడు నా భర్త, నాకు పింఛనీ అబ్బా అని చెప్పి ముస్లిం అయినట్టు మహిళ వెళ్తే, నీకు భర్తనిస్తాను కానీ పింఛనీ లేనన్నాడంట. మొగుడిని ఇస్తాను, ఎగ్జాక్ట్లీ ద వర్డ్. ఈ మాట మాట్లాడినాడు అని ఆ పిల్ల కళ్ళనీళ్ళు పెట్టుకుంటే రేపు ఎలక్షన్కి వస్తాడు కదా అప్పుడు చెప్తాను నాకు ఎవరిని ఇస్తాడో అన్న సందర్భాలు ఉన్నాయి. ఇవి దాదాపు నేను రోజు చాలా వింటున్నాను. ఒక అమ్మాయి నాకు భర్త చచ్చిపోయినాడంటే నిన్ననే నేను దాదాపు 20 రోజుల క్రితమే కలిశాను. నీకు వయసులో ఉండవు కదా, పని చేసుకొని. ఈయన సొంత డబ్బులు ఇస్తున్నాడా? మహిళ భర్త చచ్చిపోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న మహిళల్ని నిన్ను వచ్చి ఒక సాయం అడుగుతుంటే, ఇక్కడ గెలిచిన ప్రజాప్రతినిధిగా నీ బాధ్యత ఏంది? చేతనైతే చెయ్యి. ఏం నీ ఇంట్లో డబ్బులు డ్రా చేసి తెచ్చిస్తున్నావా? మా డబ్బులు, ప్రజల డబ్బులు సంక్షేమ రూపంలో ప్రజలకు అందిస్తున్నావు, ఇవ్వు చేతైతే. లేకపోతే కుదరదని చెప్పు. లేకపోతే గమ్మున నువ్వు రొటీన్, నీకు నాలుక లేదు కదా, దేనికి పలకవు కదా, ఏదడిగినా నా చేతుల్లో ఏం లేదు, అవినాష్ రెడ్డి చేతుల్లో ఉందని అంటున్నావు కదా. ఇక్కడ ఏ సమస్యలకి ఈయన స్పందించడు. ప్రతి ఒక్కటి అవినాష్ రెడ్డి చేతిలో ఉందంటాడు. ఇక్కడ గాంజా యువకులను అరెస్ట్ చేస్తే పోలీసులు వాళ్ళ మీద ఛార్జ్ చేయాలంటే పులివెందుల నుంచి ఆ పెత్తందారుడు ఫోన్ చేస్తాడు, ఇక్కడ పోలీసు వాళ్ళు పని చేయకుండా. ఇది పరిస్థితి. బై మిస్టేక్ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి పెడితే అర్ధగంట 1 గంటలో వీళ్ళు చేతనైతే వీళ్ళు తీసుకొని పోతారు పిల్లోడిని బయటికి, గాంజా పెడ్లర్లని. లేకపోతే పులివెందుల నుంచి పెత్తందారుడు ఫోన్ చేస్తాడు. కాకపోతే వాళ్ళ మీద యాక్షన్స్ తీసే పొజిషన్ లేదు, కేసులు రిజిస్టర్ చేసే పొజిషన్ లేదు. ఇది కడప నియోజకవర్గంలో ఈ ఇద్దరు అన్నదమ్ముల ఆగడాలు. పులివెందుల నియోజకవర్గంలో ఏ ఎలక్షన్ చూసుకున్నా వేలలో లక్షల్లో మెజారిటీ వస్తుంది. నిజంగా ప్రజలు వాళ్ళ మీద ప్రేమతో ఆ నాయకత్వాన్ని సమర్థించి క్యూ లైన్లో ఉండి ఓట్లేస్తారా, లేదంటే రిగ్గింగ్ లాంటి వ్యవహారాలు నాకు నడుస్తాయా? రాజశేఖర రెడ్డి గారు ఉన్నంత వరకు కూడా నాకు తెలిసి పులివెందుల మీద నాకు కొంత అవగాహన ఉంది.
2004 వరకు కూడా రాజశేఖర రెడ్డి గారు 30,000తోనే గెలిచాడు. 25-30,000 అంతకు మించి రాలా. ముఖ్యమంత్రి అయిన తర్వాత 2009లో 60,000 మెజార్టీ వచ్చింది. 2004 వరకు కూడా వాళ్ళు బాగా రిగ్గింగ్ చేసుకునేవాళ్ళు, తీవ్ర వ్యతిరేకత ఉండేది, రిగ్గింగ్ చేసుకునేవాళ్ళు. 2014లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలనే ఓట్లు వేశారు. మళ్ళీ ఆ తర్వాత 19లో కూడా ముఖ్యమంత్రి కావాలనే ఓట్లు వేశారు ఎక్కువ శాతం. కొన్ని చోట్ల సైక్లింగ్లు కూడా చేసుకుంటారు వాళ్ళు. ఈసారి ఆ పరిస్థితి ఉండదు. అన్ని చోట్ల కూడా తెలుగుదేశం పార్టీ చాలా యాక్టివ్గా ఉంది. ప్రజల్లో కూడా ఒక వ్యతిరేకత వచ్చింది. 2 ప్రధాన డ్యాములు ఉన్నాయి, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, పైడిపాలెం రిజర్వాయర్. అవి రెండింటికి కూడా పూర్తి చేసి నీళ్ళు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. ఇప్పుడు దాని కింద డిస్ట్రిబ్యూటరీలు పిల్ల కాలువలు పూర్తి చేయలేదని చెప్పి రైతుల్లో తీవ్ర వ్యతిరేకత, ఆందోళన ఉంది. ఈసారి సైక్లింగ్ కాదు కదా, ప్రజలు ఆయన ఓట్లేసే పరిస్థితి లేదని నేను నమ్ముతా ఉన్నా. నాకు తెలిసి ఈసారి ఏం జరిగినా ఆశ్చర్యం లేదు అక్కడ పులివెందుల్లో, చూడాలి మరి. బట్ ఎక్కువ భాగం రిగ్గింగ్లు, సైక్లింగ్ చేసుకునేవాళ్ళు. ఈ ఈవీఎంస్ వచ్చిన తర్వాత సైక్లింగ్ మొదలుపెట్టారు. ఏజెంట్లను బెదిరించడము, బయటికి పంపించడము, సైలెంట్ చేయడము, ఇట్లా కార్యక్రమాలన్నీ చేస్తూ వచ్చారు. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవటం వెనుక వైఫల్యం రాష్ట్ర ప్రభుత్వం అందని సాక్షాత్తు పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం